హాయ్ అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. మన ఛానల్లో @నా ఆంధ్ర ఈ కంటెంట్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించి సపోర్ట్ చేయండి. ఈరోజు ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి. ఎందుకంటే ఏపీ ఒకప్పుడు గత 5 ఏళ్లలో మన రాజధాని ఏది అని చెప్పుకునే దౌర్భాగ్యంలో ఉండేది. రాజధాని లేని రాష్ట్రంగా ఉండేది. ఈరోజు ప్రపంచంలోనే, దేశంలో కాదు ప్రపంచంలోనే ఎక్కడ చూసినా ఏపీ 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 పేరు మారిమోగిపోతుంది. దీని అంతటికీ కారణం ఒక 3 నాయకుల శ్రద్ధ. ఇంకా నెక్స్ట్, విశాఖలో ఈరోజు రేపు సదస్సు జరగబోతుంది కదండి. ఆ సదస్సు గురించి చంద్రబాబు గారు మాట్లాడతా ఇవన్నీ ఉత్తత్తు ఒప్పందాలు కావు, సిద్ధమైన ప్రాజెక్టులే. అంటే ఇవన్నీ గ్రౌండింగ్ అయ్యాయే. ప్రతి ఒక్క ప్రాజెక్టు కూడా గ్రౌండింగ్ అయ్యేదే తప్ప ఏదో MOUలు కుదుర్చుకుని సంతకాలు పెట్టేసి ఫిష్ మార్కెట్లో, చేపల మార్కెట్లో ఈ అల్లం, బెల్లం, కర్పూరం ఇది కాదు, ఒరిజినల్ ప్రాజెక్టులు ఇవి. ఫస్ట్, విశాఖ సమీపంలో సోలార్ వేపర్ల తయారీ అంట. ఏదైనా పోర్టుకు సమీపంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు. రాష్ట్రంలో 4-5 ఏళ్లలో 82,000 కోట్ల పెట్టుబడులంట. ఈ కంపెనీ వచ్చి 82,000 కోట్లు పెట్టుబడులు పెడుతుంది. ఇంకా నెక్స్ట్, నెల రోజుల్లో పూర్తి 25,000 కోట్ల ప్రాజెక్టులు. యాక్సిస్ ఎనర్జీ CEO రమేష్ వెల్లడి. అంటే 25,000 కోట్లు పెడుతున్నారు వీళ్ళు. నెక్స్ట్, 10,000 కోట్లతో విద్యుత్ ప్రాజెక్టులు. పునరుత్పాదక ప్రాజెక్టులకు గుజరాత్ మెయిన్ కేంద్రం అంట. పౌర మరియు పవన్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు అనువైనది గుజరాత్. అలాగే ఏపీలోనూ కూడా అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఇక్కడికి పెట్టుబడి పెడుతున్నామని చెప్పి పారిశ్రామికవేత్తలు చెప్తా ఉన్నారు. ఇంకా నెక్స్ట్, వారోకల్లో సాలిడ్ స్టేట్ బ్యాటరీ. కుప్పంలో పాదరక్షల తయారీ, అంటే చెప్పులు తయారీ కేంద్రం అనమాట. సీఎం సమక్షంలో ఒప్పందం చేసుకున్న తైవాన్. ఇంకా నెక్స్ట్, బాపట్ల జిల్లాలో 1000 ఎకరాల్లో విద్యుత్ మీద బాగా ఎక్కువ ఉందండి. పునరుత్పాదక విద్యుత్ తయారీ జోన్ అంట. నవయుగ PSC ప్రాజెక్ట్ సామర్థ్యం పెంపునకు అనుమతి. ఈ విద్యుత్ ప్రాజెక్టు ఎంత ఎక్కువైతే అంత స్టేట్కి లాభం. ఎందుకంటే రేపొద్దున డేటా సెంటర్లు వస్తున్నాయి. డేటా సెంటర్లకి హెవీగా విద్యుత్ కావాలి. దానికి అనుగుణంగానే వెళ్తున్నట్టున్నారు ప్లానింగు. మడకశిరలో రక్షణ ఛత్రం 2,000 కోట్లతో పెట్టుబడులు పెడుతున్నాం. ఇది ఆరంభం మాత్రమే. ఏపీతో అనుబంధం కొనసాగుతుంది. ఈనాడు ముఖాముఖిలో భారత్ ఫోర్త్ వైస్ చైర్మన్ JMD అమిత్ కళ్యాణ్ వెల్లడి. ఈయన కూడా మడకశిరలో రక్షణ ఛత్రం కింద 2,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఇది ప్రారంభం మాత్రమే అని చెప్తా ఉన్నారు. సదస్సులో ఒక రోజు ముందుగానే భారీగా MOUలు అంటండి. వివిధ రంగాల్లో 3.65 లక్షలు, అంటే 3,65,000 కోట్ల పెట్టుబడులు, 1,26,000 మందికి ఉపాధి అవకాశాలు. 15కు పైగా సమావేశాల్లో పాల్గొన్న చంద్రబాబు. అబ్బా, హ్యాట్స్ ఆఫ్ అండి. ఆయన వయసు ఎక్కడ, క్షణం తిరిగి లేకుండా, బా హ్యాట్స్ ఆఫ్. ఇంకా పెట్టుబడులు జాతరే. ఇవన్నీ చూస్తే ఇది జాతరే ఖచ్చితంగా. ఎందుకంటే శూన్యంలోకి వెళ్ళిపోయిందన్న రాష్ట్రం. పూర్తిగా ఆంధ్రప్రదేశ్ శూన్యం దిశగా పయనించింది గత 5 ఏళ్ళు. ఎక్కడి నుంచి కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి యొక్క సపోర్ట్తో, లోకేష్ గారి యొక్క తెలివితేటలతో, చంద్రబాబు గారి యొక్క అనుభవంతో పైకి దూసుకెళ్తా ఉంది. దేశ ఆర్థిక ప్రగతికి దిక్సూచిగా విశాఖ ఎకనామిక్ రీజియన్. దేశానికే ముంబై ఆర్థిక రాజధాని. ఇంకొక రాజధాని విశాఖ చేసినా ఆశ్చర్యపోకల నాకు తెలిసి. భవిష్యత్తులో ఇది జరగాలని కోరుకుందాం. 82,000 కోట్లతో రెన్యూ పవర్ అంటండి. మళ్ళీ ఫస్ట్ ఇందాక చెప్పుకున్నాం కదా. ఈరోజు పేపర్ అంతా మారు మోగిపోయింది మొత్తం. పెట్టుబడులు వరద. చెప్పాడు, రికార్డు బద్దలు కొడతాము పెట్టుబడి విషయంలో అని చెప్పి లోకేష్ చెప్తున్నాడు. ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్ మేమే అందిస్తాం. శబాష్.
ఇంకా ఎన్ని పెట్టుబడులు మన నెక్స్ట్ వీడియోలో చెప్పుకున్నాం. ఏ రంగంలో ఎన్ని పెట్టుబడులు వచ్చినాయో నెక్స్ట్ వీడియోలో పక్కాగా డీటెయిల్గా పెడతాను. బట్ నా ఛానల్ మాత్రం కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇంకా లాస్ట్గా మనం చెప్పుకోవాల్సిన విషయం, గత 5 ఏళ్ళుగా ఎంత కష్టపడిందో ఏపీ, ఎంత దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిందో తెలుసు. వీళ్ళ చెప్పిన ఎన్నిటిల్లో దాదాపు 10 నుంచి 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. ఇందులో కనీసం ఒక 8 లక్షల కోట్లు వచ్చినా ఏపీ దిశ మారిపోద్ది. వచ్చినా అంటే వచ్చినయే, కానీ గ్రౌండింగ్ మెయిన్. గ్రౌండ్ అవ్వాలి, పెట్టాలి, పనులు స్టార్ట్ చేసి ఊపందుకోవాలి. 29 నాటికి ఇవన్నీ కూడా లైన్లోకి వస్తే ఇంక అప్పు మనం చేయక్కర్లా, అప్పులు తీర్చుకునే స్టేజ్లోకి వెళ్తాం మనం. ఖచ్చితంగా జాగ్రత్తగా ఆచితూచి ప్రతి ఒక్కళ్ళు ఈ గవర్నమెంట్కి సహకరించండి. వైసీపీ నాయకులారా, మీకు కూడా చెప్తా ఉన్నాను, స్టేట్ డెవలప్మెంట్ ముఖ్యం, నాయకుడు ఎవరన్నది కాదు. ఎవరైతే నిజాయితీగా చేస్తున్నారో, ఎవరైతే స్టేట్ డెవలప్మెంట్ కోసం, యువత కోసం ఆరాటపడుతున్నారో వాళ్ళకి సపోర్ట్ చేయండి దయచేసి. అంతేగాని ఏదో మా పార్టీ కోసం మనం చేద్దాం, ఆయన ఏం చేయకపోయినా సరే ఏదో చేసినట్టు బిల్డప్ ఇద్దాం, ఆయన ఎన్ని తిన్నా సరే ఎవడు తినలేదు అని చెప్పి రివర్స్ చేద్దాం, ఇవన్నీ మనకొద్దు. మనకు కావాల్సింది స్టేట్ డెవలప్మెంటు, స్టేట్ యువతకు ఉద్యోగ అవకాశాలు. తద్వారా ఉద్యోగం వచ్చిందంటే ఆటోమేటిక్గా కుటుంబం మొత్తం హ్యాపీగా బాగుపడుద్ది. ఇదంతా అర్థం చేసుకుని స్టేట్ని ఒక లెవెల్కి తీసుకెళ్తున్న నాయకుల్ని సపోర్ట్ చేద్దాం. ముఖ్యంగా లోకేష్కి ధన్యవాదాలు చెప్పాలి. ఈ 16 నెలల నుంచి ఆయన పడ్డ కష్టం చిన్నది కాదు. తెలివితేటలతో, కష్టంతో, చురుకుదనంతో, ఎడ్యుకేటెడ్ కాబట్టి ఎవరితో ఎలా మాట్లాడాలి, ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడగలరు కాబట్టి ఏ దేశంలో ఎలా మాట్లాడాలి, తెలుగు వాళ్ళని వెంటేసుకుని ఏం చెయ్యాలి అన్నీ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు పాత పరిచయాలు, లోకేష్ దూకుడు స్వభావం, పవన్ కళ్యాణ్ అండదండలు, ఈ 3 కలిస్తేనే ఈరోజు ఏపీ డెవలప్మెంట్. దయచేసి గుర్తు చేసుకుని ఈ వీడియో మాత్రం నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. మన నెక్స్ట్ వీడియోని ఫాలో అవ్వండి.